ఎక్కడ కోల్పోయామో అక్కడే వెతుక్కోవాలి, దక్కించుకోవాలి అంటారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కొంతమేరకు ప్రజా వ్యతిరేకత వచ్చిన దాన్ని మరలా వాళ్ళకి కన్విన్స్ చేయగలిగారు. భువనేశ్వర్ మేడం గారు వెళ్ళారు, ఎట్లాగే కన్విన్స్ చేయగలిగారు, బాగా గెలుపొందారు. మరి ఆ తర్వాత అక్కడ ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రూట్లో కడప వెళ్ళేటటువంటి పరిస్థితి. పులివెందుల్లో మొన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ వాటిలో వ్యతిరేకత రావటం, దాన్ని సంబంధించి అంతవరకు కూడా ఇంటరాక్టివ్ అయ్యేటటువంటి పరిస్థితులు, ప్రజలతో మమేకం అయ్యేటటువంటి పరిస్థితులు తక్కువ. మరి అక్కడ అవినాష్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళు చూడటం, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటరాక్ట్ అయ్యేటటువంటి తక్కువ. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి ఆ ఇంటరాక్ట్ అయ్యేటటువంటిది తక్కువ. అంతకుముందు వ్యాపార వ్యవస్థలు ఎమ్మెల్యేలుగా రావటం, వ్యాపార పరంగానే చూడటం, కొంతమంది వ్యాపార పరంగా చూడటం, వాళ్ళు వ్యాపారం పెట్టేటటువంటి విధంగా ఎమ్మెల్యే పదవులని వాళ్ళు చూసుకోవటం అన్నటువంటిది. మరి అది చూసుకుంటే ఈ నాయకులకి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి కొంచెం తక్కువగా ఉండేది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేసుకోగలిగారు, గెలుపొందారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే బాట పట్టనున్నారు. పులివెందుల, కడప మొత్తం ఇంకా అలా చూసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా దానిలో భాగంగానే కడప, పులివెందులు ఇట్లాంటివన్నీ కూడా వెళ్ళి మరలా అక్కడే పోయిన చోటే వెతుక్కోవాలి, అక్కడి నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బలాన్ని చేసుకోవాలి అనేటటువంటిది ఇప్పుడు నాయకులు చేస్తున్నటువంటి పని. ఇది కరెక్టే. నమస్తే.